సార్ సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఒక అమ్మాయిని మధ్యలో లాగుతారని చెప్పేసి ఒక దీన్ని పడుతుంది, దాని మీద మీ కామెంట్స్. ఇక్కడ అమ్మాయిని మధ్యలోకి లాగడం కాదండి, ఇక్కడ ఏం జరిగింది, అసలు తను ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక మహిళ, ఒక గిరిజన మహిళ, అటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక మహిళను ఈ విధంగా బెదిరించి భయపెట్టి ఆమె దగ్గర ఫేవర్ చేసుకోవడం కోసం వాడుకున్నారు. ఇది మేము అంటున్నాం, ఇది చట్ట ప్రకారం నేరము అని. అవును, ఇప్పుడు ఆమెను అత్యాచారం చేసి బెదిరించారా, అత్యాచారం చేసిన తర్వాత తను గర్భవతి అయిందా, ఒకవేళ నిజం చెప్తే నిన్ను నీ బిడ్డను చంపేస్తామని ఏమన్నా విజయసాయి రెడ్డి వాళ్ళు బెదిరించారా, ఈ కోణంలో విచారణ జరగాలి. ఎందుకంటే తను ఒక వ్యక్తికి భార్య, తన భర్త బ్రతికున్నాడు, తన భర్త హెల్త్ అండ్ హేలీ, తను ఒక సొసైటీలో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో ఆమె ఈ విధంగా లొంగిపోవడానికి ఆస్కారం తక్కువ. మా అనుమానం ఏంటంటే, ఒకవేళ ఆమెను రేప్ చేశారా వీళ్ళు, ఏమన్నా రేప్ చేసిన తర్వాత అమ్మాయి తప్పని పరిస్థితుల్లో వాళ్ళకు సరెండర్ అయిపోయిందా, ఆ కోణంలో కూడా విచారణ చేయమని మేము అడుగుతున్నాం. తప్పకుండా ఇప్పుడు శాంతి గారు భయపడుతున్నారు, వాస్తవం తెలియట్లేదు, నిదానంగా ఆమెకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్న, దళిత సమాజము గిరిజన సమాజం అండగా ఉంటుందంటే తను నిజం చెప్పే అవకాశం ఉంది. ఆ నిజం చెప్పడానికైనా ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయాలి, న్యాయమూర్తి ముందర పెట్టాలి. కాబట్టి ఈ యొక్క శాంతి గారి విషయము న్యాయమూర్తి గారు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసే వరకు ఆమెను ప్రలోభ పెట్టారా, భయపెట్టారా, రేప్ చేసి ఈ విధమైనటువంటి బిడ్డను ఆమె కడుపులోకి పెంచారా, ఇవన్నీ రావాలి బయట. ఆమె వాలంటరీగా ఈ విధమైనటువంటి కార్యక్రమానికి పూనుకునుందా, లేదా వేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయనేది కూడా చూద్దాం. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇందులో తప్పించుకోవడానికి ఎటువంటి మార్గాలు అనుసరించవచ్చు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తాడంటే, టెక్నికల్గా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా DNA టెస్ట్ కావాల్సింది కొన్ని ఉంటాయి. అతను నాకు తెలిసిన సమాచారం పక్కన ఒక సర్టిఫికేట్ ఇచ్చి పెట్టుకున్నాడు, ఐఆమ్ గే అని. అందుకే మొన్న అన్నాడు ఆయన, ఆ గే అనే పదానికి నేను అర్థం చెప్తున్నా, ఆయన దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంది, సంసారానికి పనికిరాను అని. అది అడ్డం పెట్టుకుని ఏమైనా చేయొచ్చు. ఒక డాక్టర్కి 1 లక్ష రూపాయలు ఇచ్చి నాకు సర్టిఫికేట్ రాయమంటే రాయేస్తాడు, పెద్ద సమస్యగా తెచ్చుకోవడానికి. ఇప్పుడు రేప్ కేసులో డబ్బున్న వాళ్ళు, ధనం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మా వాడు పిచ్చివాడని ఒక సర్టిఫికేట్ తెచ్చి బెయిల్ తెచ్చుకుంటున్నారు, మా వాడు సంసారాన్ని పనికిరాడని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. ఆ విధంగా న్యాయం నుంచి తప్పించుకోవడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి విజయసాయి రెడ్డి కూడా దానికి మినహాయింపు కాదు, మహామేధావి. కాబట్టి మా అనుమానం మేము వ్యక్తపరుస్తున్నాం. నివృత్తి కావాలి, అది చట్ట ప్రకారం నివృత్తి కావాలి. ఆయన గే అబ్బా చాలా ఆనందంగా పడిపోతున్నాడు. వెరీ గుడ్, చూద్దాం, అది కూడా చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి మీకు భయపెట్టారా, ఏం చేశారు అన్న విషయం అంటే నాకైతే థ్రెడ్ కాల్స్ వస్తున్నాయండి. 2-3 డేస్ నుంచి థ్రెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని అన్నోన్ నుంచి నెంబర్ నుంచి థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి మరి నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నన్ను నేను కాపాడుకోవాలి. ఆ పిల్లల కోసము నేను నిన్న హోమ్ మినిస్టర్ గారిని కలిశాను, లెటర్ ఇచ్చాను, డీజీపీ గారిని కలిసి లెటర్ ఇచ్చాను. ఆ బాబుకి, నాకు, నా 2 ఆడపిల్లలకు, అదేవిధంగా శాంతి గారికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. అందుకే వచ్చాను నేను ఇవాళ, విజయవాడకు వచ్చింది కూడా అందుకే. సో మేడం గారు కూడా అంతా విన్నారు, అంతా తెలుసమ్మా, మాకు మ్యాటర్ చాలా సెన్సిటివ్గా ఉంది, చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాము. తప్పకుండా ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వదిలేది లేదు, చట్టం తరపున చేసుకుంటూ వెళ్తుంది. ఆ బాబుకి DNA టెస్ట్ చేయిస్తాము, ఆ బాబు తండ్రి ఎవరో నీకు తెలుస్తాం, తెలిసేంతవరకు ఆపేది లేదు ఇది. ఎందుకంటే ఇది రేపొద్దున ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఉండకుండా ఉండాలంటే నువ్వు అడుగుతున్న ఏదైతే ఉందో రిక్వెస్ట్, అది మాకు అర్థమవుతా ఉంది. ఇది కొద్దిగా టిపికల్ సిచ్యువేషన్ వచ్చింది ఫస్ట్ టైం ఇట్లా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, మన తెలుగు ప్రజలకు ఒక విచిత్రమైన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు నిజంగా మీరు అంటున్నట్టు ఆయన పోతిరెడ్డి సుభాష్ గారు బయటకు వస్తే, ఆయన బయటకు వచ్చి ఏదైనా చెప్తే ఈ ఇష్యూ కొంత సాల్వ్ అవుతుంది. ఆయన అప్స్టాండింగ్లో ఉన్నారు, శాంతి ఏమో ఆయన నా భర్త అంటారు. ఆ సుభాష్ రెడ్డి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డకు నాకు ఏ సంబంధం లేదు అంటాడు. నేను రికార్డు పంపించాను, వైరల్ రికార్డు, అంత మాట్లాడింది కూడా ఆ రికార్డు వైరల్ అవుతా ఉంది. సో ఈ కన్ఫ్యూజన్లో నాకు భవిష్యత్తు ఊహించుకుంటే భయం వేస్తూ ఉంది. రేపు పొద్దున ఆ పిల్లోడు పెద్దగా అయితే, ఆ పిల్లోడికి పెద్ద ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లోడు రేపు స్కూల్కి వెళ్తే తండ్రి ఎవరి పేరు రాస్తాడు, సన్ ఆఫ్ ఎవరి పేరు రాయాలి, ఆ బిడ్డ నా పేరు రాస్తాడా, నేను ఒప్పుకోను.
ఎవరి పేరు రాయాలి? అదేదో ఇప్పుడే ఇచ్చే సార్ ఇంకోటి అండి, శాంతికి కూడా విజయసాయి రెడ్డి నుంచి ఏమన్నా థ్రెట్ ఉండే అవకాశం ఉందంట. ఈ కృషి మొదలైనప్పుడు శాంతి నాతో టచ్లో లేదు. అంటే బహుశా మీకు అర్థమైంది కదా, కాబట్టి కొద్ది సర్దు మునిగిన తర్వాత ఏమన్నా మరి మాట్లాడుతుందేమో. ఇప్పుడైతే నాకు తెలియదు. అమ్మాయి ఇప్పుడు నా టచ్లో లేదు ఫోన్లో. ఇక మీడియా ద్వారా మాట్లాడుకోవడమే. ఏనాటికైనా నా ఇద్దరు ఆడపిల్లల తల్లే కదా తను, ఎక్కడున్నా. సో ఆ బాధ నాకు ఉంటుంది. ఏ భర్త సభ్య సమాజంలో భార్యని పిల్లల్ని రోడ్డు మీద పెట్టుకోడండి, ఇది అబద్ధం కాదు. నాకు పెద్దలు, మన ఆంధ్రులు పెద్దలు మనకు నేర్పించింది ఏంటంటే ఎవడు అలా ఇలా చేయడు. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ సిచ్యువేషను, వాళ్ళు ధనబలమో కండబలమో బుద్ధి బలమో ఏదో నాకైతే తెలియదు. ఇటువంటివి అయితే ఒకప్పుడు నడిచిందేమో దొరాబాంచనని, ఇప్పుడు నడవదు. అటువంటిది ఎవరు హర్షించరు. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని రేపు పొద్దున మళ్ళీ ఒకసారి ఎవరైనా ఇటువంటిది చేయాలంటే భయపడిపోవాలి. ఓరి నాయన ఒకప్పుడు ఇలా జరిగింది, మనం ఇంకోసారి చేయకూడదు అనేసి ఒక భయం రావాలనేసి ఒక సందేశం కోసం, న్యాయం కోసం, పిల్లోడికి న్యాయం కోసం, నా కోసం, నా పిల్లల న్యాయం కోసం, అందరి కోసం ప్రజల ముందుకు వచ్చాను. ఏదైతే ఇది అవుతుంది. సార్ ఇంతకుముందు మీకు విజయసాయి రెడ్డి గారితో మీతో ఇది ఉందని చెప్పి అన్నారు, కొన్ని అడ్లు కూడా మిమ్మల్ని ఇచ్చేసారు అంటే నాకు శాంతి గారికి 2020లో జాబ్ వచ్చింది, ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం. సో ఆమె 2021 ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, అంటే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, వచ్చిపోయేవాను ఎవ్రీ వీక్ పిల్లల దగ్గరికి. ఆ 2021లో విజయసాయి రెడ్డి గారు కల్పించింది సార్ని, అంటే పెద్ద ఆయనగా కనిపించింది. అంటే ఇది మామూలే కదా డ్యూటీ అన్నప్పుడు. ఆయన ఇన్ఛార్జ్ ఎంపీ గారు, ఈమె అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్. సో నేను కూడా వచ్చినప్పుడు 4 సార్లు కల్పించింది తను. సో సార్ ఇంకోటి అండి, విజయసాయి రెడ్డి ఆ జాబ్ ఇచ్చినట్టు ఒక వాదన. ఏ జాబ్ అండి? శాంతికి జాబా? అది నాకైతే తెలియదు సార్. నేను విన్నది ఏంటంటే, నాకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2016లోనే తను ప్రాక్టీస్ చేస్తుండగా హైదరాబాద్లో ఢిల్లీకి కొన్ని సంఘాల ద్వారా ఢిల్లీకి వెళ్ళిందని కొందరు నాకు ఇందాక సాక్ష్యాలతో సహా చూపించారు. అది రామకృష్ణ గారు, జడ్జి రామకృష్ణ గారు కూడా చూపించారు. సో దాన్ని బట్టి నాకు కూడా ఐ హ్యావ్ ఎ బెనిఫిట్ అవుట్ నాకు తెలీదు వెళ్ళినట్టు. సో అప్పటి నుంచే మరి ఏమన్నా ఈ పోతిరెడ్డి సుభాష్ లేకపోతే ఈ విజయసాయి రెడ్డి గారితో ఏమైనా పరిచయాలు ఉన్నాయో నాకైతే తెలీదు. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద పుట్టింగ్ ఏ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెడితే ఏమన్నా మరి ఇన్ఫర్మేషన్ ఏమన్నా బయటకు వస్తుందేమో. ఒకవేళ అక్కడ ఉంటే అక్కడ సంతకాలు పెట్టిండొచ్చు, అక్కడ ఫోటోలు దిగించిండొచ్చు, ఉంటే మరి ఏమైనా జరిగిండొచ్చేమో. నా వరకు అయితే భర్తగా నాకు ఢిల్లీ వెళ్తుంటే మేము చెప్పలేదు ఇప్పుడు, కానీ ఇప్పుడు డిస్కషన్స్ వస్తుంటే వెళ్ళిండొచ్చేమో. సో అందుకే జాబ్ ఎవరికి ఇప్పించారనేది ఐఎమ్ నాట్ షూర్. తనైతే ఎగ్జామ్ రాసింది, మరి అది ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. సార్ ఒక పక్క అంటే నాకు విడాకులు ఇచ్చాను, మీరు ఇవ్వలేదని అంటున్నారు దీని మీద. లేదండి, నేను విడాకులు ఇవ్వలేదు. 2016లో ఎటువంటి విడాకులు లేదు. అది ఫేక్ డాక్యుమెంట్స్. అవి ఫేక్ డాక్యుమెంట్స్. నేను ఒకటే చెప్తున్నాను, మీడియా ముఖంగా నేను నిన్న మినిస్టర్ గారు కూడా అదే చెప్పాను, అనిత మేడం కూడా. ఆమె కూడా అదే అడిగింది, మదన్ 2016లో విడాకులు ఇచ్చినట్టు చెప్తున్నారు కదా. లేదు మేడం, మీరు హోమ్ మినిస్టర్, 5 కోట్ల మందికి మీరు అధిపతి, ఇప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్. మీరు ఆ డాక్యుమెంట్ తీసుకొని మీరు ఫోరెన్సిక్ పంపించండి. అది కానీ 2024లో ఆ దస్తావేజ్ రాసినట్టు ప్రూవ్ అయితే ఇచ్చేసిన వదిలేస్తా అని చెప్పి. నేను ఇవాళ నేను చాలా మీకు కావాలంటే ఇప్పుడే పంపిస్తానండి. 2016లో డైవర్స్ తీసుకుంటే క్లెయిమ్ చేస్తుంది కదా. 2018లో ఫోటోలు చాలా ఉన్నాయి. నేను నిన్న కూడా మీడియాకి ఇచ్చాను. 2018 మీడియాలో చాలా కావాలంటే ఇప్పుడు ఇస్తాను నేను మీకు. 2018లో దిగిన ఫోటోలు ఉన్నాయి. 2018లో ఇదంతా డ్రామా సార్. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ఒక భర్త భార్య గురించి ఇట్లా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను కళ్ళ కూడా ఊహించలేదు. అది కూడా కాకుండా మొన్న వైజాగ్లో కూడా మీ అదే బేబీ భర్త అప్పుడు కూడా మీ పేరు రాయించని చెప్తాను. అబ్జల్యూట్లీ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మీరు వైజాగ్ అప్పుడు డాక్యుమెంట్స్ నా దగ్గర కూడా ఉన్నాయి, చూపిస్తాను. వైజాగ్ హాస్పిటల్ ఇప్పుడు వెళ్ళండి, ఫ్రంట్ ఆఫీస్లో ఫాదర్ ఆఫ్ ద బేబీస్ మానిపాటి మదన్ భవన్ అని ఫ్రంట్ ఆఫీస్లో ఉంటుంది. ఓన్లీ కేషీట్లో మాత్రం, అంటే కేషీట్స్ అంటే మ్యానుస్క్రిప్ట్ చేతితో రాస్తారు, దాంట్లో మాత్రం పి సుభాష్ అనే వ్యక్తి వచ్చి, పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి వచ్చి, ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, ఒరిజినల్స్ వచ్చే స్క్రాల్ కూడా అవుతున్నాయి. అంటే ఇదే కన్ఫ్యూజన్ సార్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళంతా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేసారు. ఈ డ్రామాలు వద్దు, డ్రామాలు ఆపేద్దాం, జనాలను కన్ఫ్యూజన్లో పెట్టొద్దు. ఆ తండ్రిని, ఆ పిల్లని అన్యాయం చేయొద్దు, నన్ను అన్యాయం చేయొద్దు. ఎందుకంటే ఇంత పెద్ద ఆటలో శాంతి నలిగిపోతా ఉంది, నేను నలిగిపోతా ఉన్నా. నిద్ర లేదు, తిండి లేదు. ఎంతమందికి చెప్పినా అదే, ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా నిజం ఇదే. మీరు తిప్పి అడిగినా, పైనుంచి అడిగినా, కింద నుంచి అడిగినా ఆన్సర్ ఇది. DNA టెస్ట్ ద్వారా నేను ఎవరైతే శాంతి గారు చెప్పిన పేర్లు నాకైతే చెప్పిందో అదే పేర్లు నేను రిక్వెస్ట్ లెటర్లు పెట్టాను కమిషనర్ గారికి, గవర్నమెంట్కి. నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా కలిశాను, డీజీపీ గారిని కూడా కలిశాను. వీళ్ళందరూ కోర్టు ద్వారా DNA టెస్ట్కి పిలిపించి తండ్రి ఎవరో తేల్చాలి. అటు విజయసాయి రెడ్డి గారు కానీ, పోతిరెడ్డి సుభాష్ గారు కానీ, నేను కానీ, ముగ్గురు. ఖుషి ఉన్నారండి. ఇప్పుడు ఆడపిల్లలు అవుతారని చెప్పేసి ఒక మాట అన్నారు. ఆడపిల్లలు ఒక ఆడపిల్లని, ఒక గిరిజన మహిళ లావుతారని ఒక అపోహ వస్తుంది. తన నా భార్య అండి. ఏ భర్త కూడా భార్యని ఇట్లా రోడ్డు మీద పెట్టుకోడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కూతురు. ఎగ్జాక్ట్, నాకు అన్యాయం జరిగింది కాబట్టి, ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కాబట్టి ముందుకు వచ్చాను. ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కాబట్టి ముందుకు వచ్చాము. ఏ భర్త
ఇద్దరు ఆడపిల్లల తల్లిని ఇట్లా రోడ్డు మీద తెచ్చుకోడు. ఇది ఇట్లా విపరీతంగా విశృంఖలత్వం రాజ్యం వెళ్తుంది కాబట్టి దానికి ఆన్సర్ దాని క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఇట్లా మీడియా ముందుకు వచ్చాము. కోర్టును కూడా ఆశ్రయిస్తాం. విజయసాయి రెడ్డి వల్ల మీకు థ్రెట్ ఉందంట. థ్రెడ్ కాల్స్ అయితే వస్తున్నాయి కొన్ని అన్నోన్ నెంబర్స్ నుంచి. ఆ భయంతో నిన్న హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము, సెక్యూరిటీ అడిగాము. సో థ్రెడ్ కాల్స్ అయితే వస్తున్నాయి. దానివల్లనే నిన్న మేడం గారు కూడా చెప్పారు తప్పకుండా మీకు సెక్యూరిటీ ఇస్తాము, బాబుకి నీకు ఆ ఇద్దరు ఆడపిల్లలకు కూడా, శాంతి గారు కూడా ఇస్తాము. ఎందుకంటే ఇందులో నిజం నిగ్గు తేలేంత వరకు వదిలేది లేదు. తప్పకుండా DNA టెస్ట్ వరకు కూడా మేము వెళ్తాము, ఎక్కడ వెనకాడేది లేదు. చట్టం తన పని చేసుకుంటూ పోతుందని మేడం అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారండి.